మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ లేనంత విధంగా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి ఈసారి అని చెప్పొచ్చు. సో మొన్నటి వరకు పోలింగ్ ఆతృత అనేది నడిచింది. సో పోలింగ్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ గురించి చాలా వరకు చర్చలు నడుస్తున్నాయి. బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. ఎప్పుడూ లేనంత విధంగా బెట్టింగ్లు కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ప్రకారం మీరు కూడా గతంలో చాలా సార్లు మీరు అనాలిసిస్ చెప్పున్నారు. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ఇంకా ఎక్కువ పోలింగ్ కూడా నమోదై వచ్చింది. సో ఆల్మోస్ట్ 2.93% కాస్త ఎక్కువే పోల్ అయ్యింది. సో ఈ 2.93% ఎవరికి వెళ్తుంది? సో వైసీపీకా లేకపోతే కూటమికా? ఎవరికి వారు చాలా ధీమాగా ఉన్నారు, మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని. సో మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? జనరల్‌గా జూన్ 4 కోసం చాలామంది ఎదురు చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అయితేమి, దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ చూడాలని చూస్తున్నారమ్మా. ముఖ్యంగా చెప్పాలంటే పోలింగ్ జరిగిన సరళి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అందరూ. 82% అవ్వడం గానీ, అదేవిధంగా బయట ఊరు నుంచి వివిధ రాష్ట్రాల్లోని ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక 10 లక్షల వరకు వచ్చి ఓటేశారు. ఎవరికేశారో తెలియని పరిస్థితి. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ గానీ అందరూ గూడా ఎక్కువ మంది ఇతోధికంగా ఎప్పుడు లేని విధంగా రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికలు జగనేమో సిద్ధం అన్నాడు, వాళ్ళేమో యుద్ధం అన్నారు. ఇలా ఈ యుద్ధంలాగే జరిగినట్లు అనిపించిందనమాట. ఇప్పుడు వరకు చాలా ఎన్నికలు చూశాను గానీ, ఇంత చారిత్రాత్మకంగా జరిగిన ఎన్నికలు నేనెప్పుడు చూడలేదు. ఎందుకు అలా జరిగినాయి అనే దానికి మనం ప్రధానంగా చూడాలంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం కొంచెం అధోగతి పాలైంది. అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గానీ, తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు 50% వరకు సాధించి, ఆయన 151 స్థానాల్లో గూడా విజయం సాధించడం జరిగింది. ఆయన నినాదం ప్రజలకి నచ్చి, ఆయన ప్రజలకి అన్ని విధాలుగా చేస్తాం. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏంటంటే, చెప్పాలంటే అందరూ కలిసి జగన్ మీద మూకుమ్మడిగా ఒక దాడి చేసినట్టు అనిపించింది. కాబట్టి ఏంటంటే, ఒక సింపథైజర్‌గా కొంతమంది ఫస్టే మామూలుగా లేడీస్ ఇంట్లో వంటలు అన్నీ చేసుకున్న తర్వాత ఎలక్షన్ పోలింగ్‌కి రావడం జరుగుతది. అలాంటిది 2గా విడిపోయి ఫస్ట్ కొంతమంది ఒక ముగ్గురు, ఒక ఇంట్లో 6గురు ఉన్నారనుకోండి. ఫస్ట్ ఒక ముగ్గురు, ఎలక్షన్ 7 గంటలకు ప్రారంభించగానే ఒక ముగ్గురు, తర్వాత ఒక ముగ్గురు, అలాగా డివైడ్ అయిపోయి అందరూ కూడా లేడీస్ అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారనమాట చెప్పాలంటే. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా ఇంత ఓటింగ్ లాస్ట్ టైం కూడా పోల్ అయినాయి. నియర్లీ 80% దాకా పోలైనయి. పోలైనప్పటికి కూడా జగన్‌కి తెలుగుదేశానికి ఉన్న తేడా 10% ఉండింది లాస్ట్ టైము. 10% తేడాతో 23 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించడం జరిగింది. 151 జనసేన ఒక్క స్థానంలో విజయం సాధించడం జరిగింది. లాస్ట్ టైము మనం ఆ ఎన్నికలు తీసుకుంటే ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా నిలబడడం జరిగింది. ఎవరికి వాళ్ళు అంటే ఇప్పుడు తెలుగుదేశం సెపరేటు, జనసేన సెపరేటు, బీజేపీ సెపరేటు, అదేవిధంగా పార్టీలన్నీ సెపరేట్‌గా నిలబడ్డాయి. ఆ కాంబినేషన్ లేని కారణంగా చంద్రబాబు నాయుడు ఒక 42 స్థానాలు పోగొట్టుకున్నాడనమాట. అంటే ఏంటంటే, ఎక్కడైతే ఈ జనసేన బలంగా ఉందో అక్కడ ఆ 42 స్థానాలు పోయినాయి లాస్ట్ టైం. అందుకే జగన్‌కి 151 స్థానాలు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 110 స్థానాలు వస్తాయి జగన్‌కి అని చెప్పినప్పటికి కూడా ఈ జనసేన ఓట్లు ఎక్కువగా చీలిన కారణంగా అలాగా ఎగ్జిట్ పోల్‌కి అందని విధంగా ఫలితాలనేవి వెలువడినాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ప్రధానమైన ఎన్నికలు ఏందంటే, కులాల వారీగా చూసుకుంటే కాపులైతేమి, అదేవిధంగా కమ్మవాళ్ళైతేమి, అదేవిధంగా రెడ్డీస్ అయితేమి, అదేవిధంగా గౌడ్‌లైతేమి, అదేవిధంగా యాదవులైతేమి, వివిధ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా బెనిఫిటర్స్ కొంతమంది. అంటే ఇప్పుడు ఈ నవరత్నాలని, ఈ స్కీమ్స్ అన్నీ కూడా జగన్ వాళ్ళందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా మహిళలకి తోదికమైన సహాయాలన్నీ కూడా చేశారు కాబట్టి, ఆ ఉత్సాహంతో ఓటింగ్ కోసం వాళ్ళొచ్చి వేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఎంత తీసుకున్నా కూడా, ఎంత పర్సెంటేజ్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైము జరిగిన ఎన్నికల్లో 79 స్థానాల్లో దాదాపు 30,000 నుంచి 50,000 మధ్య గెలిచినోళ్ళు 79 మంది ఉన్నారు. ఒకవేళ ఎంత వీళ్ళు బలం పుంజుకున్నప్పటికీ కూడా
వాళ్ళ యొక్క 50,000, 30,000తో గెలిచిన వాళ్ళని వీళ్ళకి తగ్గితే కూడా ఒక 10% తగ్గితే కూడా ఇబ్బంది లేని నియోజకవర్గాలు 79 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఆ ఆంధ్రప్రదేశ్‌లో ఆ 79 ఉన్నాయి. అదిగాక జగన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వివిధ కులాలను అన్నింటిని దగ్గర తీసి అందరికీ కూడా అన్ని రకాలుగా అటు ఎస్సీలకైతేమి, అది మత్స్యకారులకైతేమి, అందరికీ క్రిస్టియన్‌లకైతేమి అందరికి కూడా చేస్తున్నాడు. మనం బేరీ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వచ్చి రాష్ట్రంలో కాపులు వచ్చి 67,25,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో పోలింగ్ చేసినోళ్ళు 53,80,000 మంది. వాళ్ళల్లో మనం కేవలం వైఎస్ఆర్‌సీపీకి 6 లక్షలు మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే జ జనసేన యొక్క ప్రభావం ఉంటుందేమో అని. లాస్ట్ టైము 2019 ఎన్నికల్లో 43% మాత్రమే వైఎస్ జగన్‌కి వచ్చినియి కాపుల్లో. అప్పుడు ఎక్కువ వచ్చినియి. మనం ఎంత తీసుకున్నామంటే దీంట్లో కేవలం వచ్చి 10% మాత్రమే తీసుకున్నాం. 10% మాత్రమే కాపుల ఓట్లు తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ మాదిగా వాళ్ళు బెనిఫిటర్స్ ఎక్కువగా పొందున్నారు కాబట్టి 61,25,000 మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళల్లో మనం తీసుకున్నది కూడా 49 లక్షల మందినే తీసుకున్నాం. 49 49 తీసుకుంటే 49 లక్షలు పోలైంది 80% అంటే. 49లో వాళ్ళే 37 లక్షలు తీసుకున్నాం మనం. వాళ్ళు బెనిఫిటర్స్ అయితేమి, ఇతరత్ర ఏదైతేమి అది ఇది కొంతమంది వాళ్ళ మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే వేసి ఉండొచ్చు. మగవాళ్ళు కొంచెం ఏగిపోవచ్చు కాబట్టి. రెడ్డిలు వచ్చి 21,36,000 మంది పోల్ చేశారు ఓట్లు మొన్న జరిగిన 2024 ఎలక్షన్‌లో. దాంట్లో 14,95,000 మంది రెడ్లు ఖచ్చితంగా వేసుంటారనమాట. ఎందుకు అంటే లాస్ట్ టైం ఉన్న వ్యవహారాన్ని మనం తీసుకుంటే అదే విధంగా తెలుస్తుందన్నమాట. యాదవులు 20,40,000 మంది దాకా పోల్ చేస్తున్నారు. వాళ్ళల్లో 50% యాదవులు ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీకి అట్లు దానికి వేసుంటారు. ఇలా కులాల వారీగా వివిధ కులాలు చాలా కులాలు ఉన్నాయి. అన్ని కులాలను చూసుకుంటే దాదాపు వైఎస్ఆర్‌సీపీకి 1,50,00,000 వరకు ఓట్లు పోలై ఉంటాయి అని చెప్పవచ్చు. ఖచ్చితంగా 1,50,00,000 పోలై ఉంటాయి అని చెప్పేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అంచనాలు వేసినా ఆ జరిగిన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు కానీ ఏమైనా కానీ ఆ రకంగా చెప్పవచ్చు. వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అయితే రాలేదు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన వాళ్ళు కూడా వచ్చుంటారు. వివిధ జిల్లాల్లో నుంచి వివిధ పక్క రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో ఎక్కువ శాతం తెలుగుదేశానికి వేసినప్పుడు కూడా ఎట్టుంటారు. ఫైనల్ గా ఆయన 150 స్థానాలు అయితే 150కి పైగా స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం మాకుంది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పి చక్కగా లండన్ వెళ్ళిపోయాడు ఆయన. 150 స్థానాల వరకు వచ్చే అవకాశం ఏమాత్రం ఉంది. లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే జనసేనకి 2019 ఎలక్షన్స్ లో జనసేన కేవలం ఒకే ఒక స్థానాన్ని మాత్రమే గెలిచింది, ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. సో అటువంటి జనసేన ఇప్పుడు 21 స్థానాలు ఇస్తే 21కి 21 గెలుచుకునే అవకాశం మాకున్నది బ్రహ్మాండంగా అని నాగబాబు చెప్తున్నారు. వాళ్ళకి ఎంతవరకు ఉంది? ఇది కూటమి ఏర్పడడం వల్ల చంద్రబాబు నాయుడుకి కలిసి వచ్చే అవకాశం ఎంతవరకు? చంద్రబాబు నాయుడుకి కలిసి వచ్చే అవకాశం ఉంది. కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టే కదా 21 సీట్లు ఇచ్చాడు. బీజేపీకి ఒక 10 ఎన్నో ఇచ్చున్నాడు కదా. అందరు కలిసి వచ్చిన దానివల్ల జగన్‌కి సింపతి పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఏంది ఇంతమంది కలిసి అతని మీద దండయాత్ర చేస్తున్నారనే కూడా ఒక సింపతి కూడా లేడీస్‌లో ఆ రకంగా అతన్ని ఓన్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఓటర్ ఎక్స్ట్రా పోలైన ఈ 2.93% జగన్‌కే ఎళ్ళుంటాయంటారా ఓట్లు? ఎక్స్ట్రా పోల్ అయిన దాని వల్లనే ఇప్పుడు ఖచ్చితంగా మనం జగన్ యొక్క విజయాన్ని అంగీకరించక తప్పదన్నమాట. ఎందుకంటే చెప్పమంటారా? ఎవరికి వాళ్ళకి బండి అని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఉద్యోగస్తులు వేశారు అని చెప్తున్నారు. ఉద్యోగస్తులు 4 లక్షల మంది వేశారు, ఇతరత్ర వేరే వాళ్ళు వేశారు అని చెప్తున్నారు కదా. ఉద్యోగస్తులు వేసిన ఓట్లలో ఎస్సీ, ఎస్టీలు, రెడ్లు వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు టీడీపీకి వేస్తారు? వేయరు కదా. కులాల వారీగా జరిగిన ఎన్నికలు ఇవి. కులాల వారీగా జరిగినవి. అదేవిధంగా బెనిఫిటరీ సంక్షేమ పథకాల ద్వారా జరిగిన ఎన్నికలు అనమాట. జగన్ కూడా చెప్పాడు కదా, ఊరికి లండన్కి వెళ్ళే ముందు ఏం చెప్పాడు? ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక అని. దీంట్లో ప్రధానంగా ఎందుకు అంటే సోషల్ ఇంజనీరింగ్ అనమాట. ప్రజల వద్దకి నేరుగా పాలన అనేది గ్రామ స్థాయిలో వచ్చేసి ఈ సచివాలయాలు నిర్మించి, అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎక్కువగా జగన్ విజయాని కోసం కృషి చేశారనమాట. కార్యకర్తల కంటే వాలంటీర్ల పాత్రే ఎక్కువగా ఉంది ఈ విజయం వెనకాల. ఈ ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పాల్సి వస్తే ఇటు కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ఈ ఉన్న 6 జిల్లాల్లో లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి 55 నుంచి 60 వరకు రావచ్చు అక్కడ. మిగతా జిల్లాలు అన్నీ కలిపి జగన్కి విజయం అయితే దక్కుతుంది.
సీట్లు 90 నుంచి 110 మధ్యలో వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే లెక్క ప్రకారం చూసిన ప్రకారం 79 పోయినసారి 79లో 30,000, 40,000, 50,000తో గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత మెజారిటీ తగ్గినా ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఉన్నా ఏమున్నా కూడా జగన్ విజయానికి ఇదే కారణం అని చెప్పవచ్చు. ఎక్కడైతే 10,000 లోపల ఓట్లు పడిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 50-60 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుందేమో. ఆ ఇబ్బందిని కూడా అతిక్రమించి అక్కడక్కడ క్యాండిడేట్లను కొంతమందిని కూడా మార్చడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నిక ఒక ప్రతిష్టాత్మకంగా జగన్ ఈవీఎంల ధ్వంసం చేసేంత వరకు వెళ్ళాల్సిన నెసిటీ అయితే లేదు కదా, గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు. ఈవీఎంలు ధ్వంసం చేసేంత లేదు. అది ఈవీఎం రామకృష్ణారెడ్డి కేసు అదే కదా. ఇప్పుడు 1 వీక్ అది ఈవీఎం ధ్వంసం చేశారు. ఆ రోజే వెబ్ క్యామ్లో రికార్డ్ అయింది. ఆ రోజే ఎందుకు రిలీజ్ చేయలేదు? వారం తర్వాత లోకేష్ రిలీజ్ చేశాడు కదా ఆ వీడియోని. వారం తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? అది కావాలని ఏదో సృష్టించేదానికి. దానివల్ల ఏం లాభం లేదమ్మా. ఎందుకంటే చెప్పండి, పెట్టుల్లో ఆల్రెడీ పడిపోయింది. రిలీజ్ చేసిన వారం తర్వాత రిలీజ్ చేసిన మనిషి అయితే అతనే ఉంటాడు కదా, అక్కడ మారిపోయే ఛాన్స్ ఉంటుంది కదా వీడియోలో. మార్పు అనే ఛాన్స్ ఉండదు. ఇలాంటి అంతా ఏంటంటే ఫ్యాక్షన్ ఏరియాల్లో మామూలుగా జనరల్గా జరుగుతూ ఉంటాయి. మాచర్ల, గురిజాల ఇవన్నీ సమస్యాత్మక ప్రాంతంలో రాష్ట్రంలో ఒక 20 సమస్యాత్మక ప్రాంతాలుగా నిర్ణయించబడిన పోలీసు ఇది పారామిలిటరీ ఎక్కువగా ఉంటుంది అక్కడ. వాటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ అనేది జరుగుతుంది. దీనికి ఎలక్షన్ కమిషన్ యొక్క అలసత్వం ఉందా, లేకపోతే పోలీస్ యొక్క అలసత్వం ఉందా అనే దాని మీద సిట్ అనే దర్యాప్తు సంస్థను కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కాకుండా కేంద్ర బలగాలను కూడా మోహరించి త్వరలో దానిపైన కూడా ఒక కమిషన్ అనేది కూడా వేస్తారనమాట. తప్పకుండా వేస్తారనమాట. ఇది ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అయితే ఏమి, అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి, ఇవన్నీ కూడా జగన్ యొక్క మైండ్లో నుంచి వచ్చినాయి. కాబట్టి రేపు పొద్దున వీటిల్లో కానీ జగన్ కానీ సక్సెస్ అయ్యి ఈ ఎన్నికల్లో కానీ జగన్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థ కావాలని చెప్పి ఇటువంటి వ్యవస్థ కోసం జనాలందరూ అన్ని రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ కోసం ముందుకు వస్తారు. ఇప్పుడు 50 ఓట్లు ఒక వాలంటీర్ ఉన్నాడు. ఆ 50 ఓట్లు వాళ్ళకి ఇంటికి తీసుకుపోయి డబ్బులు ఇచ్చారు. వాళ్ళంతకుముందు చాలా ఇబ్బందులు పడతా ఆఫీసుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చి అవి ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గరికే వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రేమగా ఎందుకు ఉండరు? లాస్ట్ టైం ఏం జరిగింది? పసుపు కుంకుమ అనేది లాస్ట్ ఎలక్షన్ రోజు ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు బిఫోర్ దట్ ఎలక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఒక రొటీన్గా ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో తను అనుకున్నదాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా ప్రజల్లో ఒక కృతజ్ఞత ఉంది. ప్రజలు ఎట్లా కృతజ్ఞత ఉందంటే మన కోసం ఒక వ్యక్తి పరితపిస్తున్నాడు అనే ఒక భావం కూడా ప్రజల్లో బీద బడుగు వర్గాల్లో ఉంది. వాలంటరీ వ్యవస్థలోని లోపాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపించేటప్పుడు ఎటువంటి లోపాలు లేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అధికార పార్టీ చేయలేదు కదా, అది మైనస్ పాయింట్ అయ్యే అవకాశం లేదంటారా? చూడమ్మా, వాలంటరీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోనే వాలంటరీలకి మేము 5,000 ఎక్కువ పెంచుతాము రేటు అని అన్నారు. వాళ్ళు పనిచేసేది 5 రోజులే. కేవలం ఏంటంటే ఆ పింఛన్లు ఎప్పుడు నెలలో మొదటి రోజే కదా ఇవ్వబోతారు. వాళ్ళు పనిచేసేది 5 రోజులు, 5,000 వాళ్ళకి జీతం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మేము వస్తే అధికారంలోకి 10,000 ఇస్తామని చెప్పాడు కదా. ఆ వ్యవస్థ తప్పుది, ఆ వ్యవస్థ తప్పుడు విధానము అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నప్పుడు 10,000 ఎందుకు ఇస్తానన్నాడు? లేదు, దేశం ఎదురు చూస్తుంది. అంటే ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వ్యవస్థలో లోపాలు ఉన్నదాన్ని ఎత్తి చూపించారు కదా, ఎటువంటి లోపాలు ఉన్నాయని ఎత్తి చూపించారు. ప్రతి కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పులు అనేవి ఉంటాయమ్మా. వాటిని సరిదిద్దడమే రాజకీయ నాయకుల యొక్క లక్షణము. వాళ్ళే సరిగా లేనప్పుడు ఏంటంటే ఇట్లాంటి మనం డిస్కస్ చేయాల్సినంత అవసరం అయితే వస్తుంది. దేశం ఇప్పుడు ఏంటంటే ఏ రాష్ట్రం అయినా కూడా ఎన్నికలు చాలా సుఖంగా జరిగిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా సమస్యాయుతమైన ఎన్నికల్లాగే జరిగినాయి. చాలా చాలా గొడవలు, రచ్చలు, రాయిళ్ళు అంత జరిగిన సంఘటన ఉందన్నమాట. క్యాస్ట్ వైజ్ చూస్తే 1,50,00,000 తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు సాధించేదానికి జగన్కి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎలాగంటే 1,50,00,000 అతనికి వస్తాయి. తప్పకుండా 90 నుంచి 110 మధ్య ఉంటుంది. అంతకంటే ఎక్స్ట్రా వస్తే అతను అనుకున్నవి, అతను ఏదైతే ప్రజలకి ఇప్పుడు చెప్తున్నాడో నేను ఖచ్చితంగా వస్తాను, నేను చేసిన చాలా గొప్ప కార్యక్రమం, దేశానికే నేను ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాడో అంత స్థితి ఉన్న రోజు అతను అనుకున్న ఫిగర్లు అయితే తప్పకుండా వస్తాయి. తెలిసి
మేము ఎప్పుడు చెప్పినా కూడా కరెక్ట్గా చెప్తాం కాబట్టి అంతకుముందు కూడా మేము 110 చెప్పాం జగన్కి 2019. 2014లో తెలుగుదేశం వస్తుందని కూడా చెప్పాం, వాదించాం, అన్నీ చేసాం. చేసాం కాబట్టి ఈరోజు ఏంటంటే ఎవరు ఏం చెప్పినా ఎంత చెప్పినప్పటికీ కూడా 79 మంది 30,000 ఓట్లతో గెలిచారు కాబట్టి ఆ 30,000లో ఎంత తగ్గినా ఎంత ఉన్నా ఒక 10% తగ్గినా కూడా అంత పరిస్థితి లేదు అక్కడ. అలాంటి ఈ ఎన్నికల్లో తప్పకుండా జగన్ విజయం ఖాయమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎంత మూకుమ్మడి దాడి చేసినప్పటికీ కూడా 110 స్థానాలతో మాక్సిమం సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందని మీ అనాలిసిస్ ప్రకారం తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.